తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. గత భాగంలో వర్ధమానుడు తనకంటే ఎన్నో రెట్లు పెద్దగా ఉన్న మనుషుల దగ్గరికి చేరుకున్నాడు కదా. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు విందాం. భోజనాలు అవుతుండగా రైతు కొడుకు చప్పున వర్ధమానుణ్ణి కాలు పట్టుకుని పైకెత్తి చేతిలో అటు ఇటు తిప్పి చూడసాగాడు. వర్ధమానుడి పై ప్రాణాలు పైనే పోయినాయి. ఆ ఎత్తు నుంచి ఆ కుర్రవాడు తనని జారవిడిస్తే చావు తప్పదు, కాని వాడి ధర్మమా అంటూ రైతు తన కొడుకును కోప్పడి వర్ధమానుణ్ణి సురక్షితంగా కింద దించాడు. భోజనాలైనాక రైతు భార్య వర్ధమానుణ్ణి జాగ్రత్తగా పట్టుకుని తీసుకుని పోయి ఒక పక్క మీద పడుకోబెట్టింది. ఆ మంచం అంచు నుంచి కిందకి చూస్తే వర్ధమానుడికి కళ్ళు తిరిగిపోయాయి. అంత పెద్ద పక్క అతను ఎన్నడూ చూడలేదు. దాని మీద దిండ్లే మామూలు పరుపులకు ఎన్నో రెట్లున్నాయి. ఆ పక్కలో పడుకుని వర్ధమానుడు గాఢ నిద్రలో మునిగిపోయాడు. అతనికి మెలకు వచ్చేసరికి అర్ధరాత్రి అయింది. అంతటా నిశ్శబ్దంగా ఉంది. ఈ రాక్షసుల మధ్య నుంచి నేను ప్రాణాలతో బయటపడగలనా? ఇక్కడ ఇంకా ఎన్ని ఆపదలు ఎదురొస్తాయో అని వర్ధమానుడు చింతిస్తూ ఉండగానే భయంకరమైన అలికిడి అయింది. అది ఏమిటో అని అతను చూసేసరికి 2 ఎలకలు కలుగులో నుంచి వచ్చి ఒకదాని వెంట ఒకటి చరచర గది యావత్తు తిరగసాగాయి. ఆ ఎలుకలు చిన్న దున్నపోతులంతేసి ఉన్నాయి. వాటిని చూసి వర్ధమానుడు చాలా కంగారు పడ్డాడు. అతని భయానికి తగ్గట్టుగానే వాటిలో ఒకటి చెంగున అతని మంచం మీదకి ఎగిరి నల్లగా మెరిసే పింగాణి బొమ్మల వంటి కళ్ళతో అతని కేసి చూసి ముందు కాళ్ళు 2 ఎత్తి అతని మీదకి దూకింది. అతని వరలో కత్తి ఉంది. వర్ధమానుడు ధైర్యం చిక్కబట్టి కత్తి దూసి ఆ ఎలుక గుండెలో బలంగా పొడిచాడు. అది తక్షణమే చచ్చి పడిపోయింది. ఇంతలోనే 2వ ఎలుక కూడా మంచం మీదకి దూకింది. వర్ధమానుడు దాని మీదకి కత్తి విసిరాడు. చిన్న గాయంతో అది తప్పించుకుని పారిపోయింది. వర్ధమానుణ్ణి ఎవరు సాకటమా అనేది సమస్య అయింది. ఆఖరుకు అతన్ని రైతు కూతురైన చిత్పలకు ఇచ్చి జాగ్రత్తగా ఆడుకోమన్నారు. ఆమెకు 9 ఏడు 7 మనుష్యులు ఎత్తున్నప్పటికీ వారి లెక్కకు ఆమె పొట్టిపిల్ల. ఆమె చాలా సాధువు. అందుచేత వర్ధమానుడికి ఏమీ అపకారం జరగదని రైతు నమ్మాడు. ఇది నా బుల్లి పాప. దీన్ని నేను నా బొమ్మల తొట్టిలో పెట్టుకుని చక్కగా రోజల్లా ఆడుకుంటాను అనుకున్నది చిత్పల. ఆమె తన బొమ్మల తొట్టిలో మెత్తని గుడ్డలు పరిచి అందులో వర్ధమానుని పెట్టి ఎలుకలకు అందకుండా ఎత్తుగా గూట్లో దాచింది. రాత్రంతా వర్ధమానుడు అందులోనే గడిపేవాడు. పగలల్లా తన వెంట తిప్పి తన స్నేహితురాళ్లకు చూపుతూ అతనికి ఒక్కొక్క మాట చెప్పున తమ దేశ భాష నేర్పింది. అతని కోసం కష్టపడి చొక్కాలు లాగులు కూడా కుట్టింది. అంతంత చిన్న బొమ్మ గుడ్డలు కుట్టడం ఆమెకెంతో కష్టమైంది. చిత్పల తండ్రికి ఒక బుల్లి మనిషి దొరికిన వార్త చుట్టుపక్కల వారికి తెలియకుండా ఉంటుందా? వర్ధమానుణ్ణి చూడ్డానికి ఇరుగు పొరుగు వాళ్ళు తీర్థ ప్రజగా రాసాగారు. చిత్పల తండ్రితో కొందరు రైతు స్నేహితులు చూస్తావేమిటి, ఇంత మంచి వింత దగ్గర పెట్టుకుని ఎంతైనా డబ్బు చేసుకోవచ్చునే అన్నారు. రైతుకి ఆ సలహా నచ్చింది. వర్ధమానుణ్ణి సంతకు పట్టుకెళ్లి టిక్కెట్లు పెట్టి జనానికి చూపితే ఎంత డబ్బైనా వస్తుంది. ఈ పని ఇదివరకే చేయనందుకు చాలా విచారించాడు రైతు. అయిందేదో అయిపోయింది కనుక మర్నాడు సంతకు తీసుకుపోవడానికి బుల్లిపాపను సిద్ధం చేయమని చిత్పలతో చెప్పాడు. తన బుల్లిపాపను ఇట్లా సంతలో పెట్టి తన తండ్రి డబ్బు చేసుకోవడం చిత్పలకేమీ ఇష్టం లేదు. అది తన బుల్లిపాపకెంతో అవమానం. అదీ కాక డబ్బిచ్చి ఆ ముదనష్టపు మనుషులంతా తన బుల్లిపాపను కాలు చెయ్య విరిచి బాధిస్తారేమో అని భయం కూడా చిత్పలకు లేకపోలేదు. ఈ విషయాలన్నీ చిత్పల చిన్ని పాపతో చెప్పి ఏడ్చింది. ఆమెకు తన తల్లిదండ్రుల మీద చాలా కోపం కూడా వచ్చింది. సంతకు పట్టుకు వెళ్లి డబ్బులు తీసుకుని అందరికీ చూపదలుచుకున్న వాళ్ళు బుల్లిపాప తనదేనని ఎందుకు చెప్పాలే? కిందటేడు కూడా ఇంతే. మేకపిల్లను తనకు ఆడుకొనిచ్చి అది కాస్త ఒళ్ళు చేయగానే కసాయి వాడికి అమ్మేశారు. ఏ మనుషులు కాని వర్ధమానుడు ఆమెను ఊరడించి ఊరుకో, ఏడవకు, నాకేమీ ఆపద రాదు. నాకు కూడా అందరినీ చూడాలని ఎక్కడికైనా వెళ్లాలని ఉంది. నువ్వు వెంట రాకుండా మీ నాన్నగారు నన్ను సంతకు తీసుకుపోడులే. నేను నీ మాట తప్ప ఎవరి మాట విననుగా అన్నాడు. వర్ధమానుడికి సంతకెళ్ళటం నిజంగా ఏమాత్రమూ ఇష్టం లేదు. కాని ఇల్లు దాటి బయటికి వెళ్లితే తప్పించుకుని పారిపోయే మార్గం ఏదైనా దొరుకుతుందేమోనని అతని ఆశ. ఒక పెట్టెలో మెత్తలు పరిచి అందులో వర్ధమానుడిని పెట్టి అతనికి ఊపిరాడటానికి పెట్టెలో కంతలు చేసి అతను బయటికి లోపలికి రాగలందుకు పెట్టెకు తలుపొకటి పెట్టారు. ఆ పెట్టెను గుర్రం మీద పెట్టుకుని రైతు చిత్పల తెల్లవారుజామునే సంతకు బయలుదేరారు. భోషణం లాగున్న ఆ పెట్టెలో వర్ధమానుడు సుఖంగా కూర్చున్నాడు. చిత్పల ఆ పెట్టెను తానే పట్టుకుంది. ఇప్పుడు వర్ధమానుడు డబ్బు తెచ్చే సాధనం కనుక రైతు కూడా అతని విషయంలో ఎంతో శ్రద్ధగా ఉన్నాడు. అయితే గుర్రం నడక వర్ధమానుడికి చాలా బాధ కలిగింది.
కలిగించింది. అది బ్రహ్మాండమైన అంగలు వేస్తూ పోతుంటే వర్ధమానుడికి గాలిలో ఎగురుతూ పడుతూ పోతున్నట్లున్నది. తుఫాన్లో కొట్టుకునే పడవలో ఉన్నప్పటికీ అతనికి ఇంత బాధ కలిగి ఉండదు. ఎట్లాగైతేనే సంతకు వచ్చారు. అక్కడే సత్రంలో ఒక గదికి అద్దె ఇచ్చి రైతు బుల్లిపాపని ప్రదర్శనానికి పెట్టాడు. గది మధ్య ఒక ఎత్తైన బల్ల పెట్టారు. బల్ల మీద వర్ధమానుని నిలబెట్టారు. అతని పక్కనే ఆ బల్ల మీదే చిత్పల కూర్చున్నది. అతనికి ఆ పని ఈ పని చెప్పి చేయించడానికి. ప్రదర్శనం ఆరంభమైన మరుక్షణంలోనే ప్రేక్షకులు ఇసుక వేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయి ఒకరినొకరు తోసుకోసాగారు. వారంతా బుల్లిపాప గురించి అనేక సంగతులు ఇదివరకే విన్నారు. అదంతా కళ్ళారా చూసేటందుకు ఇప్పటికీ వారికి అవకాశం దొరికింది. చిత్పల తన భాషలో వర్ధమానుడికి కొన్ని ప్రశ్నలు వేసి ఆ భాషలోనే సమాధానాలు చెప్పించింది. ఇంత బుల్లి మనిషి తమ భాష మాట్లాడడం విని అక్కడ చేరిన మూడ ప్రజలు పొట్టలు పట్టుకుని నవ్వసాగారు. ఆ తర్వాత చిత్పల తన బుల్లిపాపను నడవమన్నది. చిన్న ఉగ్గు గిన్నెలో మంచినీళ్లు పోసి అతన్ని తాగమన్నది. వర్ధమానుడు ఈ పనులన్నీ చేశాడు. అటు తర్వాత అతను తన కత్తి దూసి సాము చేసి చూపించాడు. చిత్పల అతనికొక గడ్డి పరక అందించింది. దాని సహాయంతో వర్ధమానుడు రకరకాల మొగ్గలు వేశాడు. ఇవన్నీ చూసి ప్రేక్షకులు ముక్కు మీద వేలు వేసుకుని విస్తుపోయినారు. ఈ విధంగా వర్ధమానుడు తన యజమాని అయిన రైతుకు డబ్బు చేసి పెట్టసాగాడు. వర్ధమానుడి వల్ల డబ్బు రావడం ఆరంభం కాగానే రైతు స్వార్థపరుడు కాసాగాడు. వర్ధమానుడికి ఎవరి వల్ల ఏ అపాయం కలగకుండా ఉండగలందుకు ఆ రైతు చిత్పల తప్ప మరెవ్వరూ బుల్లిపాపను ముట్టుకోరాదని శాసించాడు. చూడవచ్చే వాళ్ళు చేతులు చాచి వర్ధమానుణ్ణి అంటుకోకుండా కట్టుదిట్టాలు ఏర్పరిచాడు. అయినా ఒక రోజు ఒక అల్లరి పిల్లవాడు వర్ధమానుడి మీదకి ఒక చింతగింజ విసిరాడు. కాస్తలో తప్పిపోయింది గాని ఆ గింజ తలకి తగిలితే వర్ధమానుడికి తల పగిలి ఉండవలసిందే. ఆ కుర్రవాణ్ణి మెత్తగా తన్ని గదిలో నుంచి బయటికి గెంటారు. వర్ధమానుడి కళ్ళు చల్లగా. మళ్లీ మళ్లీ ప్రదర్శనలు జరిగాయి. జనం తండోపతండాలుగా వచ్చేవారు. చేసిన పనులే మళ్లీ మళ్లీ చేసి వర్ధమానుడు తెగ అలిసిపోయేవాడు. ఒక్కొక్కసారి స్పృహ తప్పి కూడా పడిపోయేవాడు. రైతుకు మాత్రం పరమానందంగా ఉండేది. ప్రతిసారి 2 జేబుల డబ్బులు నింపుకుని రైతు ఇంటికి తిరిగి వచ్చేవాడు. బుల్లిపాప ధర్మమా అంటూ రైతు దరిద్రం తీరేటట్టు కనిపించింది. సంతలో ప్రదర్శనల ద్వారా డబ్బు సంపాదించడం రైతుకు మామూలు విషయమైపోయి పెద్ద ఆలోచనలు చేయసాగాడు. పట్నానికి వెళ్లి బుల్లిపాపను ఆస్థానంలో ప్రదర్శిస్తే అప్పుడు గాని ఐశ్వర్యం అందుకోదు. ఇక్కడ ఈ మారుమూల పల్లెటూళ్ళలో ఎన్ని ప్రదర్శనలు పెట్టి ఏం లాభం? రైతు తన భార్యకు ముందుగా ఈ ఆలోచన చెప్పి చిత్పలతో ఇట్లా అన్నాడు. మనమే బుల్లిపాపను తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళామంటే రాజు రాణి కూడా మన బుల్లిపాపను చూసి ఎంతో సంతోషిస్తారు. చక్కా మనకి బోలెడు డబ్బులు ఇస్తారు. నువ్వే దగ్గరుండి మన బుల్లిపాపని రాజుగారికి రాణిగారికి చూపిద్దు గాని ఏం అన్నాడు ఆ రైతు. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో విందాం. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తప్పకుండా తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.